కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేరుకోబోతున్నారు. 3:30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు ఇవ్వబోతున్నారు. ఇక 5 ఎమ్మెల్యేల కేసులో తీర్పును ప్రకటించనున్నారు. అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో తీర్పు రాబోతుంది. ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. ఫిరాయింపుల కేసులో రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్నప్పటికీ 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాలేదు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పందించలేదు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేరుకోబోతున్నారు. 3:30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పునివ్వబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాసేపట్లోనే అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో తీర్పును వెలువడించనున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుకు ఆరోపణలు వచ్చాయి. అందులో 2 ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఇక 8 మంది పైన విచారణ కొనసాగింది. 8 మందికి సంబంధించినటువంటి అంశంలో 5 సంబంధించినటువంటి కేసులో కాసేపట్లోనే తీర్పు వెలువడించనున్నారు. అయితే ఈ తీర్పును అసెంబ్లీ వెబ్సైట్లోనే డైరెక్ట్గా పబ్లిష్ చేసే అవకాశం ఉంది. తెల్లం వెంకట్రావు, అదేవిధంగా అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఇట్లా 5 సంబంధించినటువంటి అంశంలో ఈరోజు తీర్పు వెలువడించనున్నారు. ఇక రేపు మరొక 3 సంబంధించినటువంటి కేసులో తీర్పును వెలువడించనున్నారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా వీళ్ళపైన విచారణ కొనసాగించారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాంతోపాటుగా వాళ్ళ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నారు. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని కాసేపట్లోనే జడ్జిమెంట్ ఇవ్వనున్నారు. అయితే ఈ జడ్జిమెంట్కి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆసక్తికర చర్చనైతే కొనసాగుతుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది, స్పీకర్ ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది అనే అంశం పైన ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. గత ప్రభుత్వంలో అంటే గత 10 సంవత్సరాలలో వేరే పార్టీలో ఇటు టీడీపీలో కానీ, సిపిఐలో కానీ, అదేవిధంగా కాంగ్రెస్లో కానీ గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ సమయంలో స్పీకర్కు ఫిర్యాదు చేద్దామన్నా వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. కానీ ప్రస్తుత స్పీకర్ విషయంలో ఇక్కడ స్పీకరు బీఆర్ఎస్ నుంచి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని తీసుకున్నారు, విచారణ కొనసాగించారు. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా కాసేపట్లోనే ఇవ్వనున్నారు. సో మొత్తానికైతే ఒక డెమోక్రటిక్ మెథడ్లోనే ఇదంతా జరిగింది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక స్పీకర్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఏ విధంగా ఉన్నా మేము ఒకవేళ వాళ్ళను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఖచ్చితంగా వాళ్ళను డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు జరిగినటువంటి విచారణను మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు అంటే వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు అనేదానికి లేదంటే పార్టీ మారారు అనే చెప్పుకోవడానికి తగినటువంటి ఆధారాలు లేనందువల్ల వీళ్ళను డిస్క్వాలిఫై చేయలేము అని స్పీకర్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళను విచారించినటువంటి సమయంలో స్పీకరు లేదంటే వీళ్ళ పిటిషనర్లు కానీ పిటిషనర్ల తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడిగినా వీళ్ళు చెప్పినటువంటి సమాధానం ఒకటే, తాము పార్టీ మారలేదనే విషయాన్ని పదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ చూపించినా, వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోలు చూపించినా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను చూపించినా ఇవన్నిటితో మాకు సంబంధం లేదు, మేము పార్టీ మారలేదు అని ఒకే విషయాన్ని పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇక జాతీయ పార్టీలలో పార్టీ మారాడని చెప్పడానికి సంకేతము ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే జాతీయ పార్టీలో ఎవరు చేరినా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మెంబర్షిప్ తీసుకుంటే మాత్రమే వాళ్ళు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలుగా పరిగణించబడతారు. ఇప్పటి వరకు డిస్క్వాలిఫై ఆరోపణలు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక స్పీకరు ఈ విషయంలో ఎలాంటి తీర్పు వెలువరిస్తారు అనే విషయం అయితే ఒక క్యూరియాసిటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పిటిషనర్లు కూడా కాసేపట్లోనే అసెంబ్లీకి రానున్నారు. ఇటు వివేకానంద గౌడ్, అదేవిధంగా కొరుట్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్, వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేలపై పిటిషన్లు వేశారు. ఈ పిటిషనర్లు కూడా కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకోనున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి స్పీకర్తో వాళ్ళు చర్చించే అవకాశం ఉంది.
స్పీకర్ నిర్ణయం తమకు అనుకూలంగా ఇస్తే దాన్ని హేల్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ వ్యతిరేకంగా ఇస్తే ప్రశ్న అడ్రస్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. స్పీకర్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. స్పీకర్కు గత అనుభవాలు కానీ డిఫెక్షన్ లాని కానీ వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి టైం ఉన్నది. ఎల్లుండి లోపు ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఈరోజు 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో తీర్పు వెలువరించనున్నారు. ఇక రేపు మరో 3 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించనున్నారు. ఇక మరొక 2 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్లకు మొదటిసారి అందరికీ ఇచ్చినటువంటి సమయంలోనే వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేశారు, కానీ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇక గత నెలలో వీళ్ళిద్దరికి మరోసారి నోటీసులు సర్వ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఇద్దరు కూడా మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్లు కోరారు, కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎలాంటి లిఖితపూర్వక నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఆ రిప్లైలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళపైన విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ 8 మంది ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే ఇటు దానం నాగేందర్ విషయంలో, కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు మరింత సమయం ఇస్తారా, లేదంటే వాళ్ళు నోటీసులకు రిప్లై ఇవ్వనటువంటి కారణంగా స్పీకరే తనకున్నటువంటి డిస్క్రిషనరీ పవర్ను ఉపయోగించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.